మీకు 100 రూపాయలు జీతం ఇవ్వలేని నిర్మాతని మీరు వదిలేసి ఇంక మనకి జీతం ఇవ్వకపోతే ఎలా బతుకుతాను వదిలేసి కనీసం ఉంచుకోండి సార్ ఆఫీసులో పనుకుంటాను అక్కడి నుంచి దాతానారాయణరావు గారు సినిమా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం ఎలివేట్ అయ్యాడు అనేది గొప్ప గెలుపు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం అనేది దాతర్ గారు చేసుకున్నాడు. మీకు శోభన్ బాబు ఎన్టీఆర్ తో కూడా మొదటి నుంచి బాగా ఎన్టీఆర్ తో మీకు వారసత్వం సినిమాతో అనుబంధం ఉంది, చాలా సినిమాలు మీరు చేశారు. ఎన్టీఆర్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకున్నాము. ఈలోపు శోభన్ బాబుతో కూడా మీ వీరాభిమానితో అనుభవం ఉంది, చాలాసార్లు సినిమాలు మీరు కలిసి ఆయనకి మీరు అసిస్టెంట్ గా అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. శోభన్ బాబు ఎన్టీఆర్ తో అంత అనుబంధం ఉండి వాళ్ళతో సినిమాలు ఎందుకు చేయలేకపోయారు మీరు? మీకు అవకాశం ఇవ్వలేదా వాళ్ళు? అది నాకేమైందంటే 14 ఏళ్ళు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండడంతో వీళ్ళందరూ నా కంటి ముందు వచ్చిన కృష్ణను శోభన్ బాబు వీళ్ళందరూ కూడా హీరోలు అయిపోయి వాళ్ళు కమాండ్ చేసి నాకు ఇంత కావాలి రెమ్యూనరేషన్ అనే స్టేజ్కి వచ్చేసారు. 14 ఏళ్లలో పెద్దవాళ్ళు అయిపోయారు, బాగా పెద్దవాళ్ళు అయిపోయారు నేను డైరెక్టర్ అయ్యేటప్పటికి. అంచేత నాతో డైరెక్ట్ చేయించాలనే ఇది వాళ్ళకి రాలే. వాళ్ళ లెవెల్ వాళ్ళ డైరెక్టర్స్ ఆ లిస్టులో ఉండిపోయారు. శోభన్ బాబు కూడా ట్రై చేశారా మీరు? శోభన్ బాబు కూడా వీరాభిమన్యు ఫస్ట్ పిక్చర్లో నేను కనుక ఈ పిక్చర్తో బయటకు వచ్చి పెద్ద హీరోని అయితే మీకు సినిమా ఫ్రీగా చేసి పెడతానని ప్రామిస్ చేసిన వాడు తర్వాత చేయలేకపోయాడు. ఎందుకంటే సర్కిల్ పెరిగిపోయింది అతనికి. అంచేత నేను పిక్చర్ నీకు ఎంత మారిపోయింది, నీకు రెమ్యూనరేషన్ ఎంతైనా ఇస్తాను, ప్రొడ్యూసర్ ఇస్తాడు, నీకు ఇబ్బంది లేదు, నాకు సినిమా చెయ్యి, నీకు మంచిది నాకు మంచిది అని ఓ పిక్చర్కి ట్రై చేశాను. బాలచందర్ గారి సబ్జెక్ట్ ఒకటి చూపించి, కానీ అతను ఆ సబ్జెక్టు చేసాడు కానీ నాతో చేయలే. సబ్జెక్ట్ అది తర్వాత సినిమాగా వచ్చింది. అది వచ్చింది. ఏ సినిమా అండి అది? భార్యామణి అని. హిట్ అయింది, అది ఫెయిల్ అయింది. అంటే ఆ ట్రీట్మెంట్ అది పాడు చేశారు. ఒరిజినల్ వేరు, ఒరిజినల్ బాలచందర్ ట్రీట్మెంట్ని పాడు చేసి వాళ్ళు ఏదో చేశారు, కొత్త పిక్చర్ అదే. దాంతో ఆ పిక్చర్ ఫెయిల్ అయింది కానీ నాకు ఉపయోగం జరగలేదు. శోభన్ బాబు చేయలేకపోయాడు, అంతే సర్కిల్ పెరిగిపోయింది అప్పటికి. ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం సార్ ప్రత్యేకంగా. ఎన్టీఆర్కు మీకు చాలా అనుబంధం ఉంది, మీ జీవితంలో ఎన్టీఆర్ పాత్ర ఉంది. ఎన్టీఆర్తో మీ పరిచయం, మొట్టమొదటి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఎన్టీఆర్తో మీకు అనుభవాలు ఏంటి? ఒకసారి ఎన్టీఆర్ మీ ఇద్దరు జీవితాన్ని ఒకసారి, మీ అనుబంధాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే ఫస్ట్ పిక్చర్లో నాకు వారసత్వంలో ఫస్ట్ పిక్చరా నేను అసిస్టెంట్గా అప్రెంటిస్గా చేసిన ఆ పిక్చర్లో ఎక్కువ ఆయనతో ఊరికే షూటింగ్ వెళ్ళడం రావడం చూడడం తప్ప ఎక్కువ ఆయనతో పరిచయం లేదు నాకు. తర్వాత సినిమా వీరాభిమన్యు. వీరాభిమన్యులో ఆయనతో కొంచెం కాంటాక్ట్ ఏర్పడి ఆయన రథం మీద నిలబడి అంత మనిషి ఆయన మీద క్లాప్ కొట్టవలసి వచ్చింది నాకు. నేను రథం ఎక్కి క్లాప్ కొట్టి దిగాలి, దిగిన తర్వాత షాట్ మొదలవుతుంది. అది పెద్ద అలా వచ్చి క్లాప్ కొట్టడంతో నేను లైక్ చేయడం, అబ్బా ఎంతకు పెద్ద సర్కస్ చేస్తున్నావా నువ్వు మాట్లాడాడు. జాగ్రత్తగా అంటే ఎన్టీ రామారావు మీద క్లాప్ కొట్టడం కూడా చాలా కష్టమైన పని అండి అది. అంటే ఏదైనా తగిలినట్టు షూటింగ్లు ఆగిపోతాయి. అలాగా ఎందుకు ప్రమాదము అంటే క్లాప్ కొట్టడం అనేది మొహం దగ్గర కొట్టాలి కదా, అది కొట్టినప్పుడు ఏమన్నా ఆయనకి తగిలింది. చాలా సున్నితంగా పెద్ద హీరో కదండి, ఆయనకి ఏమాత్రం తగిలినా మొత్తం. సో ఈ క్లాప్ విషయంలోకి వస్తే మీ లక్ష్మణ్ గారి సినిమాకి ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు కదా, ఆయన నా మీద అభిమానం కాబట్టి నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నానండి అంటే మీరు వచ్చి క్లాప్ కొట్టి స్టార్ట్ చేయించాలి నా చేతంటే తప్పకుండా బ్రదర్ అన్నారు. ఎప్పుడు ఎక్కడంటే అలానే వాహిని స్టూడియోలోనే, వాహినిలోనే వేరే షూటింగ్లో ఉంటాను, అప్పుడు ఎన్నింటికి రావాలో చెప్పండి వచ్చేస్తాను అని వచ్చి మనకి క్లాప్ కొట్టి స్టార్ట్ చేయించాడు. ఆయన హస్తవాసి మంచిదని చెప్పాలి కదా. అసలు ఆయన రావడం అంటేనే ఇప్పటికీ కూడా అంటారు ఆయన వచ్చి క్లాప్ కొట్టాడండి మీకు అన్నారు. అభిమానం అలాగే మొదటి నుంచి నాకు. ఏ సినిమాలకి మీరు ఎన్టీఆర్ వర్క్ చేశారు? నేను ఫస్ట్ వారసత్వం, తర్వాత వీరాభిమన్యం, వాడే వీడు, కథానాయకుడి కథ, 6-7 సినిమాలకి ఆయనతో చేశాను. ఎన్టీఆర్తో మీకు సినిమాలు చేద్దామని కానీ ఆయన అడగటం కానీ మీరు అడగటం జరగలేదా? ఎన్ని విధాలా కాంటాక్ట్ అసోసియేట్గానే తప్ప ఆయన లెవెల్కి నేను సినిమాలు డైరెక్ట్ చేయడం అదే 75 తర్వాత ఇంకా 4-5 ఏళ్ళు నేను 80 వరకు సినిమాలు చేశాను. అది చేసిన అవసరంలో అంటే నాకు ప్రొడ్యూసర్లు కూడా అలాంటి వాడు కావాలి కదా, పెద్ద బడ్జెట్ కదా కావాలి కదా. చిన్న యాక్టర్లతో
పైగా అన్నిట్లోనూ నేను పార్ట్నర్. ఉమ్. అంటే లో బడ్జెట్ ఫిలిమ్స్ అన్నీ. అవును. సో అటువంటిప్పుడు ఆయన ఎలా అప్రోచ్ అవుతాం? ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఎవరన్నా రావాలి, అలా ఎవరు ఉన్నారు? అలా ఎవరు రాలేదు. అలా సో ఎన్టీఆర్తో మీకు తర్వాత నెక్స్ట్ ప్రయాణం చెప్పండి. అలాగా ఆయనతో చేసినప్పటికీ కూడా నాకు ఆయనతో చేయలేకపోయిన కారణం అది. బాలకృష్ణ అనుకున్నారు మధ్యలో ఒకసారి. ఒకసారి భలే అమ్మాయిలు అనే సినిమా కోసం బాలకృష్ణ అడిగా. అతను బిగినింగ్ డేస్ అది. ఉమ్. అతను సినిమాలు చూసి సెలెక్ట్ చేసుకుంటే నా సినిమా చూపించాను. అది బాలచంద్ర గారి సినిమా. నేను రైట్స్ కొన్నాను యాక్ట్ అంటే లెక్చరర్ వేషం అంటే అయిపోయి నేను ఇంకా స్టూడెంట్ వేషం వేసేవాడిని. లెక్చరర్ వేషం ఏంటంటే వద్దండి అన్నాడు. పర్వాలేదయ్యా, స్టూడెంట్ ఎప్పుడే ఎంఎస్సీ పాస్ అయ్యి లెక్చరర్ అయ్యేవనుకో ఎలా ఉంటాడో అలా చూపిస్తాను. యంగ్ లెక్చరర్ అంటే వద్దు సార్ నేను చేయలేను ఆ వేషం అని వదిలేదు. అలాగే సుమన్కి 10,000 అడ్వాన్స్ ఇచ్చా. సుమన్కి ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి. దానికి తర్వాత కారణాల వల్ల అతను జైలుకి వెళ్ళడం, అతని కేసులు గొడవలతో అతను చేయలేకపోయాడు. రాజశేఖర్ వీళ్ళందరినీ ట్రై చేసి చివరికి విసుగొచ్చి ఈ టీవీ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ అని ఉన్నాడు కదా, అతని చేత వేయించే హీరో. సినిమా పేరు ఏంటి సార్? భలే అమ్మాయిలు. సో ఎన్టీఆర్ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది సార్ సినిమాల తర్వాత? ఇంకా సినిమా అయిపోయిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చేసుకున్నాను డబ్బింగ్ పిక్చర్లు అవి చేసి. హైదరాబాద్ వచ్చేసారా మీరు? షిఫ్ట్ అయ్యారా? మెడ్రాస్లోనే ఉన్నాను, ఆయన ఇక్కడే ఉన్నాడు. నేను డబ్బింగ్ సినిమాలు అవి చేశాను కొంతకాలం. ఇలాగ జరుగుతుండగా ఒకసారి నేను హైదరాబాద్ మా అబ్బాయికి ఏదో ఇంటర్వ్యూ ఉంటే తీసుకురావడంలో రామారావుని కలిస్తే ఎలా ఉంటుంది అని అనిపించి ఫోన్ చేస్తే వాళ్ళు పిఏ తీసాడు. ఇలాగా నా పేరు గోపాలకృష్ణ అని, మెడ్రాస్ నుంచి వచ్చాను, డైరెక్టర్ని, సీఎం గారిని కలవాలి అంటే మీరెవరో మాకు తెలియదు కదండి, ఆయనతో చెప్తాం, ఆయన రమ్మంటే టైం చెప్తాను మీకు, రండి, సాయంకాలం ఫోన్ చేయండి ఏ సంగతి చెబుతా. సాయంకాలం ఫోన్ చేస్తే రేపు పొద్దున్న 4 గంటలకి రమ్మన్నారండి మిమ్మల్ని. ఇంటికి హ్యాబిట్స్. అయితే నేను గ్యాప్ ఉన్నాను పర్వాలేదు అని అనుకుని మొదటి 4 గంటలకు వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు పైకి తీసుకెళ్ళారు. ఆయన టెర్రస్ మీద ఇలాగా కూర్చుని ఉన్నాడు, ఒక్కడే కూర్చున్నాడు, టీ పాయ్ పేపర్లు అన్నీ పెట్టుకుని. అని వెళ్ళాను, రండి బ్రదర్ కూర్చోండి అన్నాడు. ఒక 20 నిమిషాలు చాలా మాట్లాడాడు. ఏ సినిమాలు చేశారు, నేను వాళ్ళ క్లాప్ కొట్టాను, ఆ సినిమా ఎలా ఆడింది, తర్వాత ఆడి ఎంత సంపాదించారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అన్నీ చాలాసేపు. నేను వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడి టీ తాగాను. ఈ లోపుగా ఏం ఆలోచించుకున్నాడో మనకు తెలియదు. నేను వెళ్ళాను, పర్పస్ ఏం లేదు, నేను వెళ్ళి అడగవలసింది ఏం లేదు, మీరు వెళ్ళే గదిలో కూర్చోండి మళ్ళీ పిలుస్తానని. నాకు అర్థం లేదా, వెళ్ళి గదిలో కూర్చున్నాను. ఈలోపు కమిషనర్ పిలిచాడు, కమిషనర్ వచ్చాడు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ నా గదిలోకి వచ్చారు. ఈజ్ గోపాలకృష్ణ, మై క్లోజ్ అసోసియేట్, ఫిలిం డైరెక్టర్, మెడ్రాస్ నుంచి వచ్చారు. ఆయనకి మనం డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయమని ఆర్డర్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. ఆయనతో చెప్పడంలో నాకు తెలిసింది. నాకు అసలు డాక్యుమెంటరీ ఏమిటో కూడా అంత ఐడియా లేదు అప్పటికి, సినిమాలు తీయడం తప్ప. బ్రదర్, నాకు మొదట ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద డాక్యుమెంటరీ ఫిలిం చేయాలి మీరు. అలాగేనండి ఆయన చెప్పే కాదని అనేదే ఉంది. అలాగేనండి. కమిషనర్ గారు, ఆయనకి ఏం కావాలో అన్నీ చూడండి, మీరు వారం రోజుల్లో స్క్రిప్ట్ నాకు వినిపించాలి బ్రదర్. సరేనండి. అప్పుడు ఇక్కడ ఎవరు రైటర్స్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నేనే రైటర్ని కాబట్టి నేను రాసేసి పాట, డైలాగ్స్, ఒక రీల్ డాక్యుమెంటరీ ఆ సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేసి స్క్రిప్ట్ రాసి ఆయన దగ్గరికి వెళ్ళి వినిపిద్దామని, బ్రదర్ వినిపిస్తాను, అలా కూర్చోండి చదివి వినిపిస్తాను స్క్రిప్ట్, మీరు ఓకే అంటే షూటింగ్ చేసేస్తానన్న. నో బ్రదర్, డోంట్ ఎంక్రోచ్ ఆన్ మై టైం, ఐఎమ్ బిజీ, మీరు షూటింగ్ చేసేయండి. కమిషనర్ గారు, ఆయనకి ఏం కావాలని చూడండి, వెళ్ళిపోండి. షూటింగ్ అయిన తర్వాత షూటింగ్ అయిపోయింది, విజయవాడ, తిరుపతి అన్ని చోట్ల షూటింగ్ చేసాం. అయిపోయింది, ఫస్ట్ రీల్ సెన్సార్ అయిపోయింది, ఇంకా రిలీజ్కి రెడీ. ఆయన ఒకసారి చూస్తే బాగుంటుంది, చూసేసిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ రవీంద్ర భారతిలో ప్రొజెక్షన్ ఉంది, మీరు చూస్తే 10 నిమిషాలు చూస్తే, నో అక్కర్లేదు కమిషనర్ గారు దాన్ని రిలీజ్ చేసేయండి
అసలు నా మీద ఇంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఇండస్ట్రీలో, ఆయనకి ఎందుకు ఇలా నా మీద కలిగింది నాకు అర్థం కాదు. అంటే మీరు గతంలో ఆయనతో కలిసి వర్క్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఆయన అబ్జర్వ్ చేశారు. పట్టేసుకున్నాడు. చేత ఎన్ని డాక్యుమెంట్ చేశారండి ఎన్టీఆర్జీలో? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి 10 డాక్యుమెంటరీలు చేశాను. అవే టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అన్నీ చేస్తే ఫస్ట్దే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద చేసి దానికి ఆడబడుచుకి అండదండలు అని పేరు పెట్టాను. గుడ్ ఆయనకి నచ్చింది. కిలో 2 రూపాయల బియ్య పథకం ఒకటి తెచ్చాడు కదా, దానికేం చేశారా? దానికి చేశా. ముళ్ళపూడి వెంకటరమణ గారు స్క్రిప్ట్ చేస్తే డివిఎస్ రాజు గారు చేయమన్నా ఎఫ్డీసీకి. అవునవును. దానికి నన్ను చేయమన్నారు. దానికి ఆ డాక్యుమెంటరీకి నేనే డైరెక్ట్ చేశాను. అది బాగా సక్సెస్ అయింది కూడా. ఆయన ఎలక్షన్లో ఆయనకు ఉపయోగపడింది. అలాగా 10 డాక్యుమెంట్ చేశారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. ఆయన స్కీములన్నీ చేశాను. దాని తర్వాత మీరు టెలిస్కూల్ అని ఉంది, దాన్ని డైరెక్ట్గా వేస్తాను మిమ్మల్ని అని ఆయన అంతటా ఆయన అన్నాడు. నాకు తెలియదు. సరేలే ఆయన ఏం చేస్తాడు అని నేను ఊరుకునేవాడిని. తర్వాత ఆయన పదవి లేకపోవడం, పెళ్ళి అవ్వడం, ఆయనే లేకపోవడం జరిగింది. దాంతో నా అదృష్టం లేదు నాకు. అంటే సీఎంగా ఆయన దిగిపోయిన తర్వాత 96లో నడిపారు కదా ఎన్టీఆర్, అప్పుడు కూడా కలిసారా? తర్వాత కూడా ఒకసారి కలిసా. ఏం సార్ ఇలా ఉంది మా పొజిషన్ అంటే, డోంట్ వరీ బ్రదర్ అన్నాడు. అంతే, మనకు వస్తాయి అనే ధైర్యం ఆయనకి. సో మీరు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పాలా? పూర్తిగా. లేకపోతే నాకు అసలు ఐడియా లేదు. ఇంకా మెడ్రాసే లైఫ్ అనుకున్నది, అలాంటిది షిఫ్ట్ చేశాడు. ఆల్ ఫర్ ది బెస్ట్ అనుకున్నాం. సో మీకు కూడా ఇక్కడ ఉండటానికి, నిలబడటానికి, ఖర్చులకి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా డాక్యుమెంట్ డబ్బులు అవన్నీ మీకు ఉపయోగపడ్డాయి. బ్రిడ్జ్ అయిపోయింది. ఆయన మహోపకారం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే మీలో ఇప్పుడు కథ వాడేవేడి సినిమాలో ప్రొడక్షన్గా ఉన్న ఆయన వెంకటరత్నం గారు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి, మిమ్మల్ని అబ్జర్వ్ చేసి, మిమ్మల్ని డైరెక్టర్గా సినిమా తీయాలనే అవకాశం రావడానికి కూడా మరి ఎన్టీఆరే కారణమయ్యారు. ఆ సినిమాయే కారణం. సో మీ జీవితం హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి, డైరెక్ట్ చేయడానికి లింక్ అన్నీ ఆయనే. మీ జీవితంలో ఎన్టీఆర్ భాగం పాత్ర చాలా ఎక్కువ. ఈ భలే అమ్మాయిల తర్వాత ఎందుకు ఇంక సినిమాలు ఎందుకు ఆపేశారు మీరు? భలే అమ్మాయిలకి చాలా కష్టపడ్డానండి. అన్ని క్రాఫ్ట్లకి నేనే, ఫైనాన్స్ అంతా నాదే, చిన్న స్టార్స్. నా సబ్జెక్టు మంచిది. పేరెంట్ అండ్ టీచర్ రెస్పాన్సిబిలిటీస్, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ మీద ఒక ఎయిమ్తో చేసిన సినిమా అది. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు? పైగా నా ఇంత స్పాన్లో ఈ సినిమా తీసే టైంలో స్లాబ్ సిస్టమ్ వచ్చేసింది. స్లాబ్ సిస్టమ్ వచ్చేసి అసలు ఈ పిక్చర్ రిలీజ్ అవుతుందా అవదా అనే పొజిషన్కి వచ్చాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ నాకు హెల్ప్ జరిగింది. గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఈ సినిమా చూసి. విజయరామారావు గారు మినిస్టర్, ఆయన చూసి ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు, మంచి సబ్జెక్టే, చూస్తాను అయినా అన్నాడు. 2 ఏళ్ళు చూసి వెళ్ళిపోయి మీకు సర్టిఫికేట్ ఇస్తాను చేయండి అన్నాడు. ఆయన ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయింది. మీకు ఫైనాన్షియల్గా సేఫ్ జోన్లోకి తర్వాత సినిమాలు ఇంకొద్దు అనుకున్నారు. ఇంకా చేయలేక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, స్టార్స్ పెరిగిపోయారు, అంత బ్యాక్ చేసే ప్రొడ్యూసర్ లేరు నాకు. అంచేత సినిమాలకి వెళ్ళలేకపోయాను. రామారావు గారు చూపించిన దారే డాక్యుమెంటరీలే చేద్దాం అనే దృష్టికి వెళ్ళిపోయి డాక్యుమెంటరీ చేయడమే మొదలుపెట్టారు. ఎన్టీఆర్ తర్వాత సీఎంగా మీరు చేసిన ప్రభుత్వ డాక్యుమెంటరీ తర్వాత ఇంకేమేమి డాక్యుమెంటరీ చేశారు మీరు ప్రత్యేకంగా? నేను ఆర్గాన్ డొనేషన్, కామధేనువు, బ్లడ్ డొనేషన్, పొల్యూషన్ కంట్రోల్, మహిళా స్వాతంత్ర సమరయోధులు, ఇలాగ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకుని డాక్యుమెంటరీస్ చేశానండి. నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కొన్ని చేశాను. కొంతమంది ప్రొడ్యూసర్లు అడిగితే వాళ్ళకి చేసి పెట్టాను. వర్క్ అంతా నాది, ఫైనాన్స్ వాళ్ళది, అలా చేశాను. అన్నీ చేసినవన్నిటికీ కూడా నంది అవార్డులు వచ్చాయండి. డైరెక్టర్ అయితే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే 2 నందిలు వచ్చాయి, డైరెక్ట్ చేసిన దానికైతే 1 నంది. ఇలాగా అన్నీ నంది అవార్డులు వచ్చాయి. ఎంకరేజింగ్గా ఉంది ఇప్పటివరకు. దాని తర్వాత కామధేనుకి ఈ నంది అవార్డు రావడంతోనే నేను గోవు గురించి రీసెర్చ్ మొదలుపెట్టాను. ఎక్కువ పుస్తకం రాస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేశారు బుక్. ఇక్కడ నంది అవార్డు వచ్చింది. దాంతో ఒక పెద్ద రీసెర్చ్ క్యాంపెయిన్ చేశాను. గోగీత అని చేశాను ఫిల్మ్. అలాగే నాకు సినిమా ముఖ్యంగా
సినిమా మనకేం చేసింది, నాకు ఎన్ని కోట్లు సంపాదించింది అని నేను అనుకోలేదు. సినిమా ఇండస్ట్రీకి లైఫ్ అంతా మనం త్యాగం చేసాం, సినిమా ఇండస్ట్రీకి మనం ఏం చేసాం అనేది నా ధ్యేయం. 12 సంవత్సరాలు నేను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళాను. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళ జర్నల్కి ఎడిటర్ని, పబ్లిషర్ని నన్ను పంపించి నన్ను సెన్సార్ కమిటీలో ఉన్నారా మీరు? లేదు, అదొకటి రాలేదు. ఈ ఫ్లాగ్ ఒకటి డిజైన్ చేశాను, అదే అడుగుతున్నాను. ఏంటి సార్ అది? గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ అని. ప్రపంచ సినిమాకి ఒక లోగో, ప్రపంచ సినిమాకి ఒక జెండా లేదు అనేది ఇంతవరకు ఎవరికి ఐడియా లేదు. సో ప్రపంచానికి గుర్తుగా సినిమా అంతా ఒకటే, ఏ భాష అయినా, ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా సినిమా సినిమా సినిమా. సో అలాంటి దానికి ఒక గుర్తు ఉండాలని ఇది తయారు చేశాను నేను. తయారు చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫారినర్స్ అందరికీ కూడా నేను బ్రోషర్స్ ఇచ్చి ఈ ఫ్లాగ్ డిజైన్ ఇచ్చి అందరికీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ప్రపంచంలో దీనికి సినిమాకంటూ లోగో లేదని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నెమలి బొమ్మ వేసి సినిమా వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. ఆ నెమలి ఏమిటి అసలు, ఇలాంటిది పెట్టాలి, చాలా బాగుందని అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా రిసెప్షన్ జరిగింది. బాలుగారు కూడా ఇది ఈ విషయంలో పాళితా తీగాకి ఒక గెస్ట్గా పిలిచాడు నన్ను. పిలిచినప్పుడు ఇలాగే పెట్టుకెళ్ళాను. అదేంటి గురువు గారు అన్నాడు. గురువుగారు చెప్పాను, అయితే దీని గురించి దాని బ్రోషర్స్ ఏమున్నాయో, ఫ్లాగ్ ఏమిటో నాకు మెటీరియల్ అంతా రేపు పొద్దున్న నాకు పట్టుకొచ్చి ఇవ్వండి, నేను దీని గురించి కృషి చేసి ప్రపంచం అంతా దీని గురించి రికగ్నైజ్ చేసేట్లా చేస్తాను. నేను కూడా నా తాహతు కూడా చాలదేమో, కమల్ హాసన్తో పట్టుకుని అతని చేత కూడా నేను చేయిస్తాను మీకు అని ఈ ఫ్లాగ్ డిజైన్స్ అన్నీ తీసుకున్నాడు పాపం. చేశారా బాలుగారు మరి? చేయడం అంటే కొంచెం దాని తర్వాత స్పాన్ ఎక్కువ లేడు అతను. కనిపించినప్పుడు అలా గుర్తుంది గురువుగారు, అన్నీ అడగకుండానే గుర్తుంది గురుగారు మీ ఫ్లాగ్ నేను చేస్తాను అంటూ ఉండేవాడు. ఆయన విజయ్ అయిపోయాడు. తర్వాత ఆయన పోవడంతో నాకు అలాంటి మనిషి మళ్ళీ దొరకలే. తర్వాత మీరు పుస్తకాలు అనేక పుస్తకాలు కూడా రాశారు కదా, అవి ఏం రాశారు సార్ పుస్తకాలు? ఈ పైనీర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, బర్త్ ఆఫ్ సినిమా, వెండి తెర వెనక, భారతీయ సినిమా మహనీయులు, దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య, అన్ని చాలా సినిమా పుస్తకాలు రాశాను. ఆధ్యాత్మికంగా రాశాను. 30-35 పుస్తకాలు రాశాను. ఇవన్నీ చేస్తుంటే ఈ సినిమాకి ఇంకా మనం ఏం చేయాలని తపంతో రఘుపతి వెంకయ్య స్టాచ్యూని ఫిలిం నగర్లో పెట్టాలి అని ఒక గట్టి ప్రయత్నం చేశాను. చేస్తే దాసనారాయణరావు కూడా స్టాచ్యూకి ఎంత అవుతుందో నేను ఇస్తాను, మీరు చేయించండి అని నాతో ప్రామిస్ చేశాడు. తర్వాత ఏమైందంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అవ్వడం, దాంతో అసలు ఆయనతో కాంటాక్ట్ చేయడానికి కష్టమైపోయి ఆయన చేయలేకపోయాడు. కానీ తర్వాత తిలక్ గారు నన్ను బుక్ చేశాడు. ఏంటో అస్తమాను నువ్వు కేబీ తిలక్ గారు విగ్రహం అంటున్నావు, ఏంటి చెప్పు నాగా. ఇలా ఫిలిం నగర్లో విగ్రహం పెట్టించాలని నా తాపత్రయం అండి అంటే, ఉండు నేనుతో ఉంటాను నేను అని చెప్పి ఆయన వెనకాల తీసుకుని అని రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఇలా జరిగిందండి, స్టాచ్యూ పెట్టాలంటే ఎంత అవుతుంది అన్నాడు. 50,000 అవుతుంది స్టాచ్యూకి. నేను ఇస్తాను, మీరు చేయించేయండి అన్నాడు ఆయన. ఆ మాటతో చేయించేసి దానికి ఒక కమిటీని వేసి రఘుపతి వెంకయ్య అకాడమీ అని పెట్టి, నేను సెక్రటరీ, తిలక్ గారు అడ్వైజరు, రామానాయుడు గారు, దాసనారాయణ వీళ్ళందరూ అడ్వైజరు, జమున వైస్ ప్రెసిడెంట్, ఇలాగ ఫ్యాన్ చేసి. ఎస్వి రంగారావు గారితో మీకు ఏమైనా ఆసక్తికరమైన? ఎస్వి రంగారావు గారు మా జిల్లా ఆయన, ఈస్ట్ గోదావరి ఆయన నేను ఒక వీధిలో ఉండేవాళ్ళం టీ నగర్లో. నేను ఉంటున్న అద్దెంటున్న ఇంటి పక్కన సావిత్రి ఇంటి ఎదురు కూడా రంగారావు గారు ఇల్లు, అన్నీ అక్కడే ఉండేవి. ఎక్కువ కలిసేవాళ్ళం. పైగా సినిమాలు ఏదైనా డైలాగ్ చెప్పాల్సిన సీన్ పేపర్లు ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళకి వెళ్ళి నేను ఇస్తూ ఉండడం, ఆయనతో మాట్లాడడం, రంగారావు గారితో. ఇంకా సెట్లో ఒకసారి లక్ష్మీ నివాసం అనే సినిమాలో మసూన్ రావు డైరెక్టరు, రంగారావు గారు వేస్తుంటే ఆయన డైలాగ్ చెప్తుంటే మధ్యలో ఆఫ్ చేసాడు. ఆయన రిహార్సల్ చేస్తూ ఆఫ్ చేసాడు. ఏంటి ఇదేవరు అని అడిగాడు నన్ను. నాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, మా జిల్లా అనమాట ఇది. అవును, ఆ మసూన్ రావు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, మీ ఇద్దరికి ఎలా కాంబినేషన్ కుదిరింది
ఇన్ని సినిమాలు ఆయనతో ఎలా చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఆయన ఎదుర్కొంటే దాని కోపం కూడా ఎక్కువ అంటారు మధుసూదన్ రావు గారు. ఆయన ఎదుర్కొంటే ఆయన అడిగేటప్పటికి ఆయన మధుసూదన్ రావు నవ్వు ఊరుకున్నాడు. అలాగా నవ్వుతూ ఉంటావు నువ్వు ఎప్పుడు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, మా జిల్లా వాడే అని ఇచ్చాడు. తర్వాత కూడా మధుసూదన్ రావు గారు కూడా నాకు 60 మంది అసిస్టెంట్లు పనిచేశారు. గోపాలకృష్ణ నా ప్రియ శిష్యుడు అనేవాడు. ఆయనకి మనకు చేసిన ప్రత్యేకం ఏం లేదు, కానీ ఆయన చెప్పినట్టు చేయడం అనేది. కొంతకాలం మన ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారా ఏమన్నా? మధుసూదన్ రావు గారి ఇన్స్టిట్యూట్ ఉండేది. దాన్ని అదే మధుసూదన్ రావు ఇన్స్టిట్యూట్ పెట్టి ఆయన ఓపీలకి తగ్గించేసి వేరే ఎవరికి అప్పచెప్పారు. దేవదాస్ కనకాలకి అప్పచెప్పడం, వాళ్ళతో చేయించడం జరిగింది. సో అదే టైంలో నేను ఇక్కడ ఉంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ పెడదామని నాకు అనిపించి భాగ్యనగర్ స్టూడియోలో ఇన్స్టిట్యూట్ పెట్టారు. పెట్టి 2 years సరిగ్గా మెంబర్స్ రావడం, నేర్చుకోవడం అనే ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఫీజు కడుతున్నాం వస్తున్నాం అని పాపం ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్. వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎందుకని వాళ్ళ కోసమే అసలు ఈ భలే అమ్మాయిలు అనే సినిమా కూడా తీసింది స్టూడెంట్స్ కోసమే. అవకాశాలు ఆ రోజుల్లో చేసి ఎంకరేజింగ్గా లేక మానేసాను ఇన్స్టిట్యూట్. ఆ సినిమాతో అలాగా మీ పిల్లలంతా సెటిల్ అయిపోయారా? అందరూ బాగా ఇబ్బంది వెళ్ళి. ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యమం కానీ లేదా చేస్తున్న యాక్టివిటీ ఏంటి సార్? మొత్తం గోమాత సృష్టికి మూలం. గోమాత లేనిదే ఏమీ లేదు, ప్రపంచం లేదు. ప్రపంచానికే తల్లి గోవు. ఈయన తీసుకుని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేసి గోవు గురించి ఎవరేం రాశారు. గోమాతే శ్రీమాత, భగవద్గీతే గోమాత అని గోగీత అని ఒక పుస్తకం డాక్యుమెంట్ కూడా, గోమాత అద్భుత శక్తి అని పుస్తకం రాసి 3 భాషల్లో, అలాగే గోగీత అనే సినిమా తీసి 3 భాషల్లో డాక్యుమెంటరీస్ అది రికార్డ్ చేసి వాసురావు గారు మ్యూజిక్. దీని అంతకీ గోవు గురించి నేను చేస్తున్నానంటే వరప్రసాద్ రెడ్డి గారు నా మొత్తం ఎంతైతే అంతనే ఇస్తాను మీరు చేయండి అని శాంత బయటికి నేను చేసిన కాన్సెప్ట్ ఆయనకి బాగా నచ్చింది. నేను ఫైనాన్స్ చేస్తాను, మీరు ఏం చేస్తారో చేయండి అంటే ఆ 2 ఆయన చేతుల మీదుగానే చేశాను. సో ఎన్టీ రామారావు గారు, వరప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు నాకు ఇచ్చే సపోర్ట్ నేను మర్చిపోలేను. అలాగే వెంకటరత్నం గారు నా టాలెంట్ గురించి మొదటి సినిమా ఇచ్చారు, గ్రాటిట్యూడ్. నాగేశ్వరరావు గారు కూడా మీకు అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, అదేంటి ఒకసారి తలుచుకున్నాను. నాగేశ్వరరావు గారితో నాకు ఎక్కువ అంత రామారావు గారితో ఉన్న కాంటాక్ట్ లేదు, కానీ కలుస్తూ ఉండడం, సినిమాలు పనిచేయడం అన్నీ జరిగాయి. రీసెంట్గా ఒక సమయంలో విజయవాడలో ఎస్వి రంగారావు స్టాచ్యూ పెడతామని మా ఫ్రెండ్స్ వస్తే దాని గురించి అందరి ఒపీనియన్స్ సేకరించాలని సత్యనారాయణ వీళ్ళందరి చేత చెప్పిస్తే ఒక డాక్యుమెంటరీ లాగా ప్రజెంట్ చేస్తాం ఆ రోజున, రిలీజ్ రోజుని అని అంటే నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే వాళ్ళ 2 బ్రదర్ అన్నాడు ఆయన. మొన్నాడు వాళ్ళ ఇంటికి యూనిట్ తీసుకెళ్ళాం, కెమెరా అన్నీ తీసుకెళ్ళాం, కాఫీ ఇచ్చాడు, మాట్లాడితే ఏం చేస్తున్నారు గోపాలకృష్ణ గారు అనేది నన్ను అడిగాడు. ఇదేనండి ఆ లక్ష్మణరావుకి ఒకటి నాకు అలా నిలబడింది, మిగిలిన ఏవో చేస్తున్నాను చిన్న సినిమాలు అని అంటే అలా తీసేస్తారు ఇట్లా లక్ష్మణరావుని అదేదో అంటున్నారు. ఒక్కటి చాలండి లైఫ్లో, లక్ష్మణరావుకి చాలు. నాకు దేవదాసు, ఇంకొకరికి ఇంకోటి ఒక సినిమాయే ఉంటుంది లైఫ్లోనూ, అదే గుర్తుంటాయి, మిగిలినవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అలాగే మీరు లక్ష్మణరావు చేశారు, చాలా గొప్ప విషయం అది. మీ కెరీర్కి అది చాలేదు, మీరు బాధపడక్కర్లేదు, తక్కువగా చూసుకోవాలి. జయసుధకి మీరు నటిగా పరిచయం చేశారు, అది ఇది స్టార్, ఇప్పుడు టాప్ కదా, అది పెద్ద బ్రాండ్ అండి. ఆవిడకి ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉన్నదండి. మొన్న ఫంక్షన్లో కూడా మాట్లాడింది, నేను సహజ నటిగా అవడానికి ఆ రోజున పునాది ఆయన నా చేత ఇలా చేయించారు కాబట్టి సహజ నటిగా ఇలా నిలబడ్డాను వాళ్ళ అని చెప్పింది ఆవేళ. ఇక్కడ ఈ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ చాలా ఉన్నాయి కదా, ఇందులో మీరు మెంబర్గా ఉన్నారా? నేను మూవీ ఆర్టిస్ట్లో లేనండి, నేను ఆర్టిస్ట్ కదా యాక్చువల్లీ. నేను డైరెక్టర్స్ అసోసియేషన్లో సెక్రటరీగా, ట్రెజరర్గా చాలా పనిచేశాను. సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెడ్రాస్లో ఫార్మ్ చేశాను. ఆల్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్నిటికీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఒక అసోసియేషన్ ఉండాలని ఫార్మ్ చేస్తే డైరెక్టర్స్ అందరూ కలిసి మీరేమిటి అసిస్టెంట్గానే ఉండిపోతారా, డైరెక్టర్లు ఎవరా,
అందరం కలిసి చేద్దాం అని ఎస్డి లాల్ గారు, బిఎస్ నారాయణ గారు వీళ్ళందరూ అంటే అలాగేనండి డైరెక్టర్స్ అసోసియేషన్ పెడదామని చెప్పి నేను నెంబర్ 5 నాది, నేనే తీసుకెళ్ళి వీళ్ళందరినీ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ చేయించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఐఎమ్ ది ఫౌండర్ మెంబర్. వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు, డైరెక్టర్స్ అందరూ, దాసరి నారాయణ గారు కూడా. ఈ ప్రోగ్రామ్ పేరు మామా సారీ శీర్షిక. మామా అంటే మనసులో మాట. మీ చివరిగా ఈ ఇంటర్వ్యూ చివరిలో మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా? మీ మనసులో మాట ఏదైనా చేయబోతున్నారా? నెక్స్ట్ చేయబోయే పెద్ద ప్రాజెక్ట్ కానీ మీ జీవిత లక్ష్యం కానీ? ఓకే. నేను యాక్చువల్గా ఈ గో ఉద్యమంలోనే వెళ్తాను, ఇంకా లైఫ్లో అతకలేదు. కాకపోతే సోషల్ ఫిల్మ్లో ఒక నేషనల్ అవార్డు కొట్టే నేషనల్ ఇంటిగ్రేషన్ మీద సినిమా తీయాలని స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. కానీ అలాంటి స్క్రిప్ట్ని తీసే ప్రొడ్యూసర్లు లేరు, భయపడతారు. చేస్తే చేద్దామని రెడీగా పెట్టుకున్నా. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు కదా, ఏంటి రహస్యం? నాది ప్రిన్సిపల్ దైవభక్తి. రోజు అభిషేకం చేయకుండా గుళ్ళోకి వెళ్ళి అన్నీ నేర్చుకున్నాను, అన్నీ అభిషేకం చేస్తాను, 9ంటికి ఇంటికి వచ్చి కాఫీ తాగుతాను, అంతవరకు ఏం తీసుకోను. నమస్కారం సార్. మీరు అనుకున్నట్టుగా నేషనల్ అవార్డు వచ్చే సినిమా తీయాలి, మీరు అన్నట్టుగా గోమాత పరిరక్షణకి, గో యొక్క ప్రచారానికి, ప్రాశస్త్య ప్రచారానికి మీరు అంకితమై చేస్తున్నారు. HM TV నుంచి కూడా మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.